హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా. వాళ్ళెవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని ద్వారా మీ బ్రెయిన్ ఎంత పర్సనాలిటీలో బెటర్గా ఉందో తెలుస్తుంది. ఈ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా మీకు ఏం ఉపయోగం ఉందో వీడియోలో లాస్ట్లో చెప్తా. సొరచేపలంటే మనకు తెలుసు కదా, కానీ వాటిలో ఉండే ఒక ప్రత్యేకత గురించి మీకు తెలుసా? అయితే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. హ్యూమన్స్ యొక్క స్పర్మ్ని స్టోర్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్. ఫస్ట్ స్పర్మ్ని కలెక్ట్ చేయాలి, అది కూడా ఒక సపరేట్ కిట్లో మాత్రం. దాని తర్వాత స్పెషల్ లిక్విడ్స్తో ఆ స్పర్మ్ని క్లీన్ చేస్తారు. 190 degrees వద్ద లిక్విడ్ నైట్రోజన్తో ఫ్రీజింగ్ చేస్తారు. దీనినే IVF అంటారు. కానీ ఇదేమీ చేయకుండా ఈ సొరచేప వాటి యొక్క స్పర్మ్ని స్టోర్ చేసుకుంటున్నాయి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ సొరచేప అనేది ప్రత్యేకమైన జీవనశైలితో జీవించే సముద్ర జీవులు. తమ జీవన విధానంలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ వాటి యొక్క వీర్యాన్ని స్టోర్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సొరచేప తమ సంతానోత్పత్తి సమయంలో ప్రత్యేకమైన ప్రణాళికను అనుసరిస్తుంటాయి. దీనిని ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటారు. ఈ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ ప్రక్రియ ద్వారా గర్భధారణ చేస్తుంటాయి. అంటే ఆడసొరలు మగసొరల నుండి స్పర్మ్ కలెక్ట్ చేశాక స్పెర్మాడెకా అనే ప్రత్యేకమైన భాగంలో నిల్వ చేస్తుంటాయి. ఈ భాగం అనేది గర్భాశయంకు దగ్గరగా ఉండడం వలన ఈ సొరచేపలు కావలసిన సమయంలో ఈ స్పర్మ్ని యూజ్ చేస్తుంటాయి. అసలు ఈ సొరచేపలు ఇలా స్పర్మ్ని స్టోర్ చేసుకోవడం వెనుక ఉన్న ముఖ్యమైన రహస్యం ఇదే: ఆహారం లేదా వాతావరణ పరిస్థితులు. సముద్రంలో ఆహారం అందుబాటులో లేకపోవడం వలన, వాటికి కావలసిన అనుకూలమైన వాతావరణం లేకపోవడం వలన ఒక కారణంగా చెప్తున్నారు. అలాగే సరైన వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఈ స్పర్మ్ని యూజ్ చేస్తుంటాయంట. అదేవిధంగా ఈ సొరచేపలు అనేవి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తుండడం వల్ల, సరైన స్థలం లేకపోవడం వలన కూడా అవి గర్భధారణ చేయమంట. ఈ సొరచేపల్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాటి యొక్క స్పర్మ్ని ఏకంగా 4 సంవత్సరాలు స్టోర్ చేసుకుంటాయి. అసలు ఇది ఎలా సాధ్యమని సైంటిస్టులు పరిశోధనలు జరపగా ఇది వాటికి సాధ్యమని తెలిపారు. ఈ స్పర్మ్ని స్పెర్మాటికల్స్ లోపల ఉన్న స్పెర్మ్ను సహజ రసాయనాల ద్వారా రక్షణ కల్పిస్తుంటాయి. అంటే ఈ రసాయనాలతో ఒక షీల్డ్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇలా 4 సంవత్సరాలు ఈ స్పర్మ్ని స్టోర్ చేసుకోవడం వలన వాటి యొక్క స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గదు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ ప్రక్రియ ఫాలో అవ్వడానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఈ సొరచేపలు సంతానోత్పత్తి చేసే ప్రక్రియ కాలం ఎక్కువగా ఉండడం వలన ఇతర జంతువుల నుండి వాటినవి కాపాడుతూ, అలాగే వాతావరణం నుండి వాటినవి కాపాడుకుంటున్నాయి. వీటికి అనుకూలంగా ఉన్న సమయంలో మాత్రమే గర్భధారణ చేస్తుంటాయట. ఈ సొరచేపలు చాలా తెలివైనవి. అలాగే వాటికి తగిన భాగస్వామి లేకపోయినా, నాణ్యమైన ఆహారం లేకపోయినా గర్భధారణ ధరించవట. దీని వలన వాటి యొక్క జాతిని రక్షించడానికి, ఎక్కువగా సంతానోత్పత్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మనుషులకు కొంచెం ప్రత్యేకంగా ఉన్నప్పటికీ వాటికి అవసరం. ఎందుకంటే వాటిని జాతిని కాపాడుకోవడానికి ఈ స్పర్మ్ని స్టోర్ చేసుకుంటాయంట. సుశ్రుతుడు, ఈ పేరు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఈయన ఫాదర్ ఆఫ్ ద సర్జన్ అని కూడా అంటారు. అసలు 2600 సంవత్సరాల క్రితమే ప్లాస్టిక్ సర్జరీ చేసేవారని మీలో ఎంతమందికి తెలుసు? ఈయన యొక్క స్టాచ్యూని ఆస్ట్రేలియాలో కాలేజ్ ఆఫ్ సర్జన్స్లో పెట్టారంట. అంటే ఎంత గొప్ప వ్యక్తి అతను. ప్రజెంట్ మోడర్న్ యుగంలో ప్లాస్టిక్ సర్జరీస్ అనేవి చాలా సునాశయంగా, ఈజీగా మారిపోతున్నాయి. కానీ పూర్వంలో ఎటువంటి టెక్నాలజీ లేకపోయినా 300కు పైగా సర్జరీలను చేసిన వ్యక్తి అతను. ఈ సర్జరీ చేయడానికి 121 సర్జికల్ ఎక్విప్మెంట్ని క్రియేట్ చేశారంట. అవి ఎంత షార్ప్ మరియు యాక్యురేట్ అంటే మన తల వెంట్రుకలను నిలువుగా 2 పీసెస్గా కట్ చేయగలవట. సుశ్రుతుడు ఫేస్ సర్జరీస్నే కాదు, ముక్కు సర్జరీలు, కంటి సర్జరీలు, ఇలా ఎన్నో సర్జరీలను చేశారంట. అలాగే మన బాడీలో స్టమక్లో ఏర్పడే ఇంటర్నల్ బ్లాకేజ్ని కూడా చీమలతో ఎలా ట్రీట్మెంట్ చేయాలో తెలిపారట. సుశ్రుతుడు కనిపెట్టిన వాటిలో థెరపీస్ కూడా ఉన్నాయి. తనతో పాటు ఈ జ్ఞానం అంతరించిపోకూడదని సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో ఏకంగా 1000కు పైగా రోగాల గురించి, వాటి చికిత్సల గురించి వివరిస్తూ 760 రకాల ఆయుర్వేదిక మొక్కలను ఎలా యూజ్ చేయాలో తెలిపారట. సుశ్రుతుడు బ్రెయిన్ సర్జరీస్, కిడ్నీ సర్జరీలు, అలాగే కిడ్నీలో ఏర్పడే స్టోన్స్ను ఎలా సునాశయంగా రిమూవ్ చేయాలో తెలిపాడట. ఇది చాలా గ్రేట్ కదా. ఎటువంటి టెక్నాలజీ లేకపోయినా ఎన్ని సర్జరీస్ చేయడం, అలాగే వాటిని ఒక గ్రంథం రూపంలో అందరికీ తెలియజేయడం, ఇలాంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో జన్మించడం మనం చేసుకున్న పుణ్యం. మీ ఫ్రెండ్స్లో అతిగా చిప్స్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ తినేవారు ఉన్నారా? అయితే ఈ విషయం అర్జెంటుగా వాళ్ళకి షేర్ చేయండి. అతిగా చిప్స్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల ఒక పిల్లవాడికి కంటి చూపు పోయిందట. ప్రతిరోజు చిప్స్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ను చాలా ఎక్కువగా తినేవాడట. చాలా రేర్గా నార్మల్ ఫుడ్ తినేవాడు. అయితే ఇలా తినడం వలన మెల్లగా కంటి చూపు తగ్గిపోయింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ని సంప్రదించినప్పుడు మీ పిల్లవాడికి చాలా వరకు విటమిన్స్ లోపం ఉన్నది అని తెలిపారు.
కానీ దురదృష్టవశాత్తు కొన్ని రోజులకి ఆ పిల్లవాడికి కంటి చిప్ పోయిందట. సో ఫ్రెండ్స్, ఎక్కువగా చిప్స్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ తినకండి. అయితే ఈ చిప్స్ అనేవి పామాయిల్ యూజ్ చేసి చేయడం వలన మన బాడీకి చాలా డేంజరస్గా మారుతుంది. అలాగే ఈ చిప్స్లో ఎక్కువగా సాల్ట్ మరియు షుగర్ కంటెంట్లు ఎక్కువగా ఉండడం వలన ఇది మన బాడీకి డేంజర్గా మారుతుంది. అసలు ఈ చిప్స్ ఇంకా ఎందుకు తినాలనిపిస్తుంది అంటే అవి తినడం వలన క్రంచీ సౌండ్ అనేది వస్తుంది. ఇది మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే డోపమైన్ని ట్రిగర్ చేసి ఇంకా తినేలా చేస్తుంది. రీసెంట్గా ఒక డాక్టర్ ఇలా అన్నాడు, ఈటింగ్ ఏ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజ్ ఏ వర్స్ దెన్ స్మోకింగ్ అని. ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం అనేది స్మోకింగ్ కంటే చాలా డేంజర్ అని తెలిపారు. డీప్ ఫ్రై ఆయిల్ ఐటమ్స్ కాబట్టి హార్ట్ బ్లాక్ అయ్యే మరియు డయాబెటీస్ లాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ అవాయిడ్ ద స్ట్రీట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్. మీకు తెలుసా, అయ్యప్ప స్వామి మాల మనం ఎక్కువగా మన భక్తిని చాటుకోవడానికి లేదా మన కోరికలు ఏదైనా ఉంటే నెరవేరుతాయనే దృక్పథంతో నమ్మకంతో మాలధారణ చేస్తారు. కానీ ఈ అయ్యప్ప స్వామి మాల ధరించడం వలన మన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయట. ప్రతిరోజు 2 సార్లు చల్లటి నీళ్ళు స్నానం చేయడం వలన మన స్ట్రెస్ లెవెల్స్ అనేది బాగా తగ్గుతాయంట. అంతేకాదు మన హెయిర్ అండ్ స్కిన్ గ్రోత్ కూడా చాలా వరకు బాగుంటుందంట. అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుందంట. మాలలో కాళ్ళకి చెప్పులు ధరించం కాబట్టి దాని వలన మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది స్ట్రాంగ్ అవుతుందట. 41 రోజులు మంచి క్వాలిటీ వెజిటేబుల్స్ని తినడం వలన మన బాడీలో మెటబాలిజం అనేది పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్ అవుతుందట. అలాగే విభూతి అనేది ఒక ఆక్సైడ్ కాబట్టి స్నానం చేసి దానిని మన శరీరానికి రాసుకోవడం వలన శరీరంలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అసలు గాంధీ గారి ఫోటోని మన కరెన్సీ నోట్పై ఎప్పుడు ప్రింట్ చేశారో మీకు తెలుసా? గాంధీ గారి ఫోటోని మన కరెన్సీ నోట్పై ఉండడానికి గల కారణం, మనం అనుకున్నట్లు ఇండిపెండెన్స్ వచ్చాక మన సొంత కరెన్సీని క్రియేట్ చేశాక ఫస్ట్ గాంధీ గారి ఫోటోని డైరెక్ట్గా ప్రింట్ చేయలేదట. ముందుగా మన అశోక్ని పిల్లర్స్ మరియు టైగర్, సాంబార్డీ లాంటివి కామన్గా ఉండేవట. ఇలా ఉండడం వలన ట్యాంపరింగ్ చేయడం, ఫేక్ కరెన్సీ నోట్స్ అనేవి బాగా ఎక్కువగా విస్తరించాయట. దీనిని ఎలా అయినా సాల్వ్ చేయాలని ఆర్బీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఆర్బీఐకి ఒక ఐడియా వచ్చింది. హ్యూమన్ ఫేస్ ని కరెన్సీ నోట్ పై ప్రింట్ చేయడం వలన ట్యాంపరింగ్ అని తగ్గుతుందని అనుకున్నారు. కానీ అసలైన సవాలు ఇప్పుడే మొదలైందట. ఎవరి ఫోటో ప్రింట్ చేయాలో తెలియలేదు. ఇంతలో గాంధీ గారి 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ ట్రై చేద్దామని 1969లో 1 రూపీ నోట్ పై గాంధీ గారి ఫోటోని ప్రింట్ చేశారట. దాని తర్వాత 1996 నుండి గాంధీ గారి ఫోటోని కరెన్సీ నోట్ పై ప్రింటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గాంధీ గారి పర్ఫెక్ట్ ఫోటో మన దగ్గర లేదట. అయితే 1946లో గాంధీ గారిని కలవడానికి వచ్చిన బ్రిటిష్ పొలిటీషియన్ ఫోటో దిగారు. ఆ ఫోటోను బ్రిటిష్ పొలిటీషియన్ దగ్గర నుండి తీసుకుని మన కరెన్సీ నోట్ పై ప్రింట్ చేశారట అని చెప్తున్నారు. కానీ మిగిలిన ఫ్రీడమ్ ఫైటర్స్ కాకుండా గాంధీ గారి ఫోటోను పెట్టడానికి గల కారణం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరు కరెక్ట్గా కామెంట్ చేస్తారో చూద్దాం. ఈ వీడియో లాస్ట్లో మీకు పర్సనాలిటీ టెస్ట్ దేనికోసం చెప్తానన్నాను కదా. మీరు ముందుగా ఒక అమ్మాయి ఫేస్ చూస్తుంటే మీలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందంట. కొత్త వాటిపై ఆసక్తి, ఎదుటి వారి దగ్గర సూచనలు, సలహాలు, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ క్రమంగా పైకి ఎదుగుతారంట. అదే మీరు ఒక ముసలాయన ఫేస్ చూస్తుంటే మీరు ప్రశాంతంగా ఉన్నట్లు, నమ్మదగిన వ్యక్తి అయ్యి మీకు ఖచ్చితంగా ఒక గోల్ అనేది ఉంటుంది. దానిని తప్పకుండా ఒక ప్లాన్ ప్రకారం అమలు చేస్తుంటారంట.